హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మధుస్ హోమ్ టిప్స్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే దేవుడి రూము డీప్ క్లీనింగ్ చేసుకున్నానండి. శ్రావణ మాసం వస్తుంది కదా, ఆల్రెడీ ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి శ్రావణ మాసం వచ్చేస్తుంది. నేనైతే శనివారం దేవుడి గదిని క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే ఇంకా శ్రావణ మంగళవారాలు, శుక్రవారాలు ఇలా మనకి పూజలు అన్నీ ఉంటాయి కదా, అందుకని చెప్పి ఇంకా డీప్ క్లీనింగ్ చేసుకున్నాను. ఆ వీడియో కూడా మీతో షేర్ చేద్దాం అనుకున్నాను, కానీ చాలా టైం పట్టేసింది. అప్పటికేను నేను మార్నింగ్ 8కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 4:35 దాకా అయిందనమాట. ఎందుకంటే మాకు దేవుడి విగ్రహాలు అవి చాలా ఎక్కువ ఉన్నాయి. అవన్నీ కూడా మరి మొత్తం క్లీన్ చేసుకొని రూమ్ అంతా క్లీన్ చేసుకునేసరికి చాలా టైం పట్టేసింది నాకు. అందుకని మరి ఇంకా అప్పుడైతే నాకు వీడియో తీయడానికి టైం సరిపోలేదు. సో ఇంకా మా దేవుడి విగ్రహాలు ఏంటంటే ఇంకా మా అత్తయ్య గారి దగ్గర నుంచి ఏమొచ్చాయి, మేమేం కొనుక్కున్నాం ఏంటి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా మీకు చూపించబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ఇదండి మా దేవుడి రూమ్కి అయితే డోర్ లేదు, అందుకే నేను కర్టెన్ పెట్టేసుకున్నాను. ఇంక ఓపెన్ చేయగానే చూశారు కదా, ఒక బొమ్మల కొలువులా ఉంటుంది మా దేవుడి రూము. ఈ లక్ష్మీ గణపతి, సత్యనారాయణ స్వామి ఇవన్నీ కూడా నేను పెళ్ళైన కొత్తలో తీసుకున్నానండి. గోదాదేవి ఫోటో కూడా పెళ్ళైన కొత్తలోనే తీసుకున్నాను. ఇంకా ఈ లక్ష్మీదేవి ఉంది కదా, ఇది ఒక 2 ఏళ్ల కిందట శ్రావణ మాసంలో తీసుకున్నాను. ఈ మధ్యలో ఉన్న లక్ష్మీదేవి మా అత్తయ్య గారి ఇంటి నుంచి వచ్చింది. ఆ పక్కన ఉన్న గ్రీన్ లక్ష్మీదేవి కూడా మా అత్తయ్య గారి ఇంటి నుంచి వచ్చిందేనండి. ఇక్కడ ఉన్నవి ఆల్మోస్ట్ చాలా వరకు మా అత్తయ్య గారి ఇంటి నుంచి వచ్చినవే. ఇంకా చూశారు కదా, ఈ మధ్యలో ఉన్న ఏనుగులు, లక్ష్మీదేవి ఇవన్నీ కూడా మా అత్తయ్య గారి ఇంటి నుంచి వచ్చినవే. ఇవన్నీ కూడాను ఈ మధ్యలో ఉన్నవి ఆల్మోస్ట్ అన్నీ అక్కడి నుంచి వచ్చినవే. ఈ సింహాసనం నేనే తీసుకున్నానండి. చూశారు కదా, ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను, ఏది ఎక్కడెక్కడ తీసుకున్నాము ఏంటి అనేది. ఫస్ట్ అయితే చూడండి, అసలు ఇన్ని దేవుళ్ళు ఎవ్వరికి ఉండవేమో, మాకు కూడా ఉండకపోదును. అసలు చెప్పాలంటే మేము చాలా తక్కువ ఫస్ట్ ఉండేవి. నేను పెళ్ళై వచ్చేటప్పటికైతే అసలు ఏమి ఉండేవి కావు. అవి కూడా పిక్స్ మీకు లాస్ట్లో షేర్ చేస్తాను, చూడండి. ఇంకా ఇవి ఇన్ని ఎక్కువ ఎలా అయ్యాయి ఏంటి అనేది నేను డీటెయిల్గా అయితే మీకు చెప్తాను. ఫస్ట్ లక్ష్మీదేవి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది ఒకసారి వరలక్ష్మీ వ్రతానికి నేను తీసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత ఈ లక్ష్మీదేవి మా అత్తయ్య గారి ఇంటి నుంచి వచ్చింది. వినాయకుడు ఒక చిన్న గిఫ్ట్ వచ్చింది, ఒకళ్ళు ఇచ్చారు. ఆ వెనకనున్న ఫొటోస్ అవి అన్నీ కూడా మా అత్తయ్య గారి ఇంటి నుంచి వచ్చినవే. ఇగో ఈ చిన్న లక్ష్మీదేవి ఉంది కదా, ఇది కూడా మా అత్తయ్య గారి ఇంటి నుంచి వచ్చిందేనా. ఈ పక్కనున్న ఈ 2 భరిణలో కూడా ఒకళ్ళు గిఫ్ట్ ఇచ్చారు. ఇది అమ్మవారి పక్కన బాగున్నాయని చెప్పేసి కలసాల్లాగా నేను అక్కడ పెట్టేశాను అనమాట. ఇంకా ఈ లక్ష్మీదేవి కూడా మా అత్తయ్య గారి ఇంటి నుంచే వచ్చిందేనండి. ఇది చూశారు కదా, ఇది ఏంటో తెలుసా, పచ్చకర్పూరంతో వెంకటేశ్వర స్వామికి బొట్టు పెడతారు కదండి. ఆ అచ్చు తీస్తారు కదా 1 వీక్ ఒకసారి అలాగా, ఆ తీసిన అచ్చు అనమాట అది. మా ఆయన ఒకసారి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ తెలిసిన ఒక అతను ఇచ్చారు, సో అది తీసుకొని వచ్చారు. ఇంకా ఈ బాబా గారు ఇవన్నీ కూడా మా అత్తయ్య గారి ఇంటి నుంచి వచ్చినవి. అసలు మా ఆయనకి బాబా గారి మీద పెద్దగా నమ్మకం లేదు, ఆయన అసలు వద్దన్నారు. కానీ నాకు చాలా ఇష్టం, అందుకని చెప్పి నా గురించని బాబా గారిని దేవుడి రూమ్లో అయితే ఉంచుతున్నాను. ఈ ఏనుగులు చూశారు కదండి, ఎంత బాగున్నాయో కదా. ఇవి సిల్వర్ లాగే ఉన్నాయి, కానీ సిల్వర్వి కాదు, ఏదో వైట్ మెటల్ లాంటివి అనమాట. లక్ష్మీదేవి మాత్రం వెండిది, దానికి బాగుంటాయని చెప్పి తీసుకున్నా. ఈ నటరాజస్వామి ఇవన్నీ కూడా మా అత్తయ్య గారి ఇంటి నుంచి వచ్చినవేనండి. మా అత్తయ్య గారు వాళ్ళకి చాలా ఎక్కువ సామాన్లు ఉండేవి. తులసికోట చూశారు కదా, చాలా ముద్దుగా ఉంది. అలాగే ఆ పెద్దది గంగ గుళ్ళి అండి, అలాంటివి 3 గుళ్ళీలు ఉండేవంట, గంగ చెంబులు బిందెల్లాగా. అవి ఒక్కొక్కరు పోయినప్పుడు అలాగ కొట్టేసి ఇంకా లాస్ట్కి ఇది ఒక్కటి మిగిలింది, జాగ్రత్తగా ఇవి దాచుకున్నాం మేము. ఇంకా ఆదిశేషు ఉన్న ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం మా అత్తయ్య గారి ఇంటి నుంచి వచ్చిందండి. ఇవి మాత్రం నేను తిరుపతిలో కొనుక్కున్నాను. ఈ సత్యనారాయణ స్వామి విగ్రహం, అలాగే వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మ ఇవన్నీ కూడాను. ఇంకా రాముల వారి సెట్ ఇవన్నీ కూడా నేను తిరుపతిలో కొనుక్కున్నవే. అన్నపూర్ణాదేవి ఇవన్నీ కూడాను. చూశారు కదా, ఆ వెనకనున్న ఆంజనేయ స్వామి కాశీ వెళ్ళినప్పుడు మా ఆయన తీసుకొని వచ్చారు. ఈ లక్ష్మీదేవి మా అత్తయ్య గారి ఇంటి నుంచి వచ్చిందేనండి, వెండి విగ్రహం ఇది మా అత్తయ్య గారి ఇంటి నుంచి వచ్చిందే. నేను ఫస్ట్లో వచ్చినప్పటికైతే అసలు ఏమీ ఉండేవి కావు, దేవుడి విగ్రహాలు చాలా తక్కువ ఉండేవి. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత తిరుపతి వెళ్ళినప్పుడు కొన్ని విగ్రహాలు అయితే తీసుకున్నాను. ఇంకా సాయిబాబా చెప్పాను కదా, మా ఆయనకి ఇష్టం లేకపోయినా సరే నా కోసమని ఆయన ఉండనిచ్చారు. ఇంకా ఈ గంగగుళ్ళీలన్నీ కూడా మేము కాశీ వెళ్ళినప్పుడు తీసుకున్నామండి. అవి కూడా పూజలో అయితే నేను పెట్టేసుకున్నా. ఈ 2 మాత్రమే ఉండేవి నేను ఫస్ట్ పెళ్ళైన కొత్తలో వచ్చేగా నేను. ఇంకా ఇలాగ చిన్న గ్లాసును ఒక చిన్న గిన్నె పెట్టుకున్నాను నైవేద్యం పెట్టడం కోసం అని చెప్పి. ఇది మేము శ్రీకాకుళంలోని అరసవిల్లిలో తీసుకున్నామండి, సూర్యనారాయణ స్వామి. తిరుపతి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి తీసుకున్నాం. కృష్ణుడు మాత్రం మా అత్తయ్య గారి ఇంట్లోదే.
ఇంకా ఈ ముందుకున్న బాలా త్రిపుర సుందరి దేవి ఒక ఆయన మాకు గిఫ్ట్ ఇచ్చారు మా రిలేటివ్స్లో. నేను కామధేను కూడా మేము ఈ మధ్య పూజా స్టోర్లో తీసుకున్నామండి. ఆ బాలా అమ్మవారిని ఒక ఆయన గిఫ్ట్ ఇచ్చారు. సరస్వతీదేవి, లక్ష్మీదేవిని ఇలాగా నేను ఏర్పాటు చేసుకున్నాను. ఈ వినాయకుడు కూడా మా అత్తయ్య గారి ఇంట్లోదేనండి. ఇక్కడున్న ఆ 3 ఆ పీట మీద ఉన్న 3 కూడా. అలాగే వీటిని లక్కబుడ్లు అంటారు. ఇవి తరతరాలుగా వస్తూ ఉంటాయన్నమాట. అవి మనం కొనుక్కోకూడదు. ఇవి మా అత్తయ్య గారికి వాళ్ళ అత్తయ్య గారు ఇచ్చారు అలాగనమాట. మా అత్తయ్య గారి తర్వాత నాకు వచ్చాయి ఇవి. ఇవి కంపల్సరీగా ఇంట్లో ఉండాలండి. అలాగే ఇవి వీటిని లక్ష్మీ బుడ్లు అని కూడా అంటారు. అవి లక్కతోనివి, ఇవి ఇత్తడివినమాట. ఇవి ఇలాగా నేను పెట్టుకున్నాను. రీసెంట్గా నేను దేవుళ్ళన్నీ క్లీన్ చేసుకున్నాను కదా, దేవుడి రూమ్ అంతా కూడా శుభ్రం చేసుకున్నానని చెప్పేసి ఇదిగో ఇలా నీట్గా బొట్లవి అన్నీ పెట్టుకున్నాను. పువ్వులు పెట్టకముందు అయితే మీకు డీటెయిల్గా కనిపిస్తుందని పువ్వులు పెట్టకముందే ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నా. ఇవన్నీ కూడా శాలిగ్రామాలండి. రకరకాల శాలిగ్రామాలు ఉన్నాయి వీటిలోని, చూశారు కదా. ఇవన్నీ మా ఆయన పూజలకు వెళ్ళినప్పుడు ఇచ్చినవి, ఇంకా కొన్ని ఆయన తీసుకున్నవి ఇవన్నీనమాట. ఈ నందిని కూడా మేము తిరుపతిలోనే తీసుకున్నాము. తిరుపతిలో ఆల్మోస్ట్ విగ్రహాలన్నీ మేము తీసుకున్నాం. ఆ మధ్యలో ఉన్న చిన్న శివలింగం చూశారు కదా, అది పాదరసం అండి. ఆ కిందనున్నది అంబిక అంటారు. అవి రాళ్ల మధ్యన పుడతాయంట. ఫస్ట్ ఈ చిన్నవి ఉండేవి, మధ్య కాశీ నుంచి మా ఆయన ఆ పెద్దదైతే తీసుకొచ్చుకున్నారు. అలాగే ఈ నంది ఇవన్నీ కూడా మేము తిరుపతిలో తీసుకున్నవే. ఈ నవగణపతులు రకరకాలవండి. ఇవి మేము శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు అక్కడ చిన్న చిన్న విగ్రహాలు దొరికాయి. అన్ని రకాలు చూసి మా ఆయన అయితే తీసుకున్నారు. వీటితో పాటు ఒక నార్మల్ గణపతిని కూడా తీసుకున్నారు. అది మెయిన్ పెద్ద దాంట్లో పెట్టేశాను. అలాగే ఈ చిన్న శివలింగం, ఈ శివుడు నాట్యం చేస్తున్నది కూడా శ్రీకాళహస్తిలోనే తీసుకున్నాం. ఈ పాదం అది మా అత్తయ్య గారివి. ఇవి మా ఆయన ఉన్నప్పుడు ఫస్ట్ నేను పెళ్లి కాక ముందు నుంచి ఆ వినాయకుళ్ళు అయితే ఉన్నాయండి. ఇవి స్ఫటికలింగం, అలాగే తాబేలు, నంది, ఇంకా అవన్నీనమాట. ఇది కాణిపాకం వెళ్ళినప్పుడు ఆ వినాయకుడిని తీసుకున్నాము. ఇది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాము. పాము దాని కింద నుంచి పొగ వస్తుంది కదా, అదే ధూపం వేసినప్పుడు, అలాంటిదనమాట. అందులో బాగుంది కదా అని నేనైతే అలా సెట్ చేశాను. టోటల్గా ఇవ్వండి, చూశారు కదా. మా దేవతార్చన అంతా ఇలా ఉంటుంది. చాలా ఎక్కువ ఉంటుంది. నేను ఒకసారి క్లీన్ చేయాలంటే మినిమం ఒక రోజంతా నాకు పడుతుంది. ఇంకా దేవుడి దగ్గర నేను ఇలాగ ఒక బాక్స్ అయితే పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ అందరూ ఇలానే పెట్టుకుంటారు, ఎందుకంటే ఈజీగా ఉంటుందని చెప్పి. ఇందులో అక్షతలు, కర్పూరం, పసుపు, కుంకుమ ఇవన్నీ పెట్టుకుంటాను. అలాగే ఇలాగ ఒక కమండలం లాంటిది కూడా పెట్టుకున్నాను. ఇందులోనైతే నేను నీళ్లు ఉంచుకుంటానమాట పూజ కోసం అని చెప్పి. అంటే మనకి దేవుడికి ఆచమనం ఇవన్నీ కూడా చేసినప్పుడు, ఆచమనంకి కాదు దేవుడి కోసం అని చెప్పి నేను ఈ నీళ్లు ఉంచుకున్నాను. అలాగే ఇందులోని ఒత్తులైతే ఇందులో వేసి కొంచెం ఆయిల్ కానీ గీ కానీ వేసి పెట్టుకోవాలి. నేను కొంచెం నెయ్యి, నూనె 2 కలిపి వేసి ఇలా నానబెట్టుకొని ఉంచుకుంటాను, ఎందుకంటే బాగా ఒత్తులు ఎక్కువసేపు వస్తాయి. ఇందులోని నైవేద్యం కింద పంచదార బిళ్ళలు అనేవి డబ్బాలో పెట్టేసి ఉంచుకుంటాను. ఇది ఇలా కిందకి తోసేసి ఉంచేసుకుంటాను. అవసరమైనప్పుడు మాత్రం బయటికి తీసుకుంటాను. ఇదండి మా పూజా రూమ్ టూరు. ఇంకా మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే మా పూజా రూమ్లోని ఈ బాక్సెస్ అండి. ఇవైతే నాకు చాలా బాగా యూజ్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ తెప్పించి ఒక 2 ఇయర్స్ పైనే అవుతుంది. ఇలాగా మనం ఎక్స్ట్రా తెచ్చి ఉంచుకుంటాం కదా, అగరబత్తీలు, కర్పూరం, ఇలాగ దేవుడికి సంబంధించిన అన్ని సామాన్లు మొత్తం దేవుడు క్లీన్ చేసుకున్న ఈ కుందులు ఇవన్నీ కూడా నేను అందులోనైతే జాగ్రత్తగా పెట్టి ఉంచుకుంటాను. అది దేవుడి రూమ్లోనే ఒక పక్కన పెట్టి ఉంచుకున్నాను. అలా అయితే మనకి ఈజీగా తీసుకుందికి అన్నట్టు బాగుంటుంది కదా, అందుకని చెప్పి ఒక 6 బాక్సెస్ అనమాట ఇవి దేవుడి రూమ్లోనే నేను ఉంచుకున్నాను. దేవుడి రూమ్లో అలా ఉంచేయడం బట్టి అవి బ్లాక్గా అయిపోయాయి, ఆ పొగ దాని అంతటి వల్లను. ఇది టోటల్గా మా పూజా రూమ్ చూశారు కదా, ఈ విధంగా ఉంటుంది. మేము పాతింట్లో ఉన్నప్పుడు ఇంకా కొంచెం పెద్ద పూజా రూమ్ ఉండేది. అయితే అప్పుడు ఇన్ని దేవుళ్ళు కూడా మాకు లేవు. ఈ ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం మేము మా అత్తయ్య గారి వాళ్ళ ఇంటి నుంచి కూడా, మా అత్తయ్య గారు పోయిన తర్వాత దేవుళ్ళన్నీ కూడా మేము తెచ్చుకోవడం అయితే జరిగింది. ఎందుకంటే పెద్ద కొడుకు ఇంట్లోనే దేవుళ్ళన్నీ ఉండాలి, అందుకని చెప్పేసి దేవతార్చన అంతా కూడా మా ఆయన తెచ్చేసుకున్నారనమాట. ఆల్మోస్ట్ ఈ ఫొటోస్ ఇవన్నీ కూడా మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో ఉన్నవే. మీకు లాస్ట్లోనైతే మా అత్తయ్య గారి ఇంట్లో ఏవేమి ఉండేవి, అలాగే నేను పెళ్ళై వచ్చిన వెంటనే ఏముండేవి, తర్వాత ఎలా మారింది మా దేవతార్చన అనేవన్నీ కూడా పిక్స్ పెడతాను, కంపల్సరీగా చూడండి. ఇంకా నేను ఇలాగా ఒక టిష్యూ పేపర్ ప్యాకెట్ అయితే కొనుంచుకుంటాను, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి. ఈ టిప్ ఏంటంటే ఇక్కడ ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవడం వల్ల మనం ఈజీగా క్లీన్ చేసుకుంటుంది. కుందులు అనేవి ప్రతిరోజు మనం మార్చుకుంటూ ఉండాలి. అలా కాకుండా ఒకవేళ మేము మార్చుకోలేము, ప్రతిరోజు ఒక 2 రోజులకు ఒకసారి అలా మార్చుకుంటా అన్నప్పుడు ఇలాగ ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ అంతా ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా ఇవి కట్ చేసి క్లీన్ చేసుకున్నట్లయితే చాలా బాగా క్లీన్ అయిపోతాయండి. అందుకని నేను ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా ఉంచుకొని ఇలాగా ఈ టిష్యూ పేపర్తోనే మొత్తం అంతా క్లీన్ చేసుకుంటాం. మనం మార్నింగ్ ఈవినింగ్ కూడా దీపం పెట్టుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత
కాస్త ఆయిల్ ముందుగా వేసుకొని తర్వాత మాత్రమే ఒత్తి వేసుకోవాలి. ఎప్పుడైనా సరే ముందుగా ఒత్తులు వేసి తర్వాత ఆయిల్ వేయకూడదు. దేవుడికి ఎప్పుడైనా సరే మనం ముందుగానే ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని ఇందులోకి ఒత్తులనైతే నేను వేసేసుకుంటాను. ఈ ఒత్తులు కూడా 2 లేదా 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి వేసుకోవాలండి. సింగిల్ ఒత్తి వేసుకోకూడదు. 3 ఒత్తులు వేసుకుంటే చాలా మంచిది, లేదా 2 ఒత్తులనైనా కూడా వేసుకోవచ్చు. అలాగే ఈ అగరబత్తి పెట్టేటప్పుడు కింద పేపర్ కానీ అట్ట కానీ వేసుకొని ఉంచుకుంటే అగరబత్తికి పడిన డస్ట్ మొత్తం కూడా దానిలోనే ఉంటుంది, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక చిన్న టిప్ అనే చెప్పచ్చు. ఇంకా చూసారు కదా, ఈ విధంగా నూనెలో నానబెట్టుకున్న ఒత్తులు అయితే మనకి ఎక్కువసేపు అనేది దీపం వెలుగుతూ ఉంటుందండి. నేను మార్నింగ్ పెట్టానంటే ఇంచుమించుగా ఆఫ్టర్నూన్ 12:30, 1 దాకా కూడా నాకు ఈ దీపాలు అనేవి ఉంటాయి. అదేవిధంగా ఈ హారతి ఇచ్చేది ఉంటుంది కదా, ఇది చాలామందికి బ్లాక్ అయిపోతూ ఉంటుంది తొందరగా. అలా కాకుండా ఉండాలంటే ప్రతిరోజు మనం క్లీన్ చేసుకుంటాం కదా, క్లీన్ చేసుకునేటప్పుడు ఇలాగా విభూది కానీ లేదా మన అగరబత్తి డస్ట్ రాలుతుంది కదా, దాంతో కానీ క్లీన్ చేసుకోవాలి. అదేవిధంగా కర్పూరం వెలిగించే ముందు ఇలాగా కొంచెం ఆ డస్ట్తో కానీ లేదంటే విభూతితో కానీ ఇలాగ రబ్ చేసి ఉంచినట్లయితే మీరు ఎన్నిసార్లు వెలిగించినా సరే మీకు నల్లబడ్డం అనేది జరగదండి. ఈ టిప్ కూడా మీకు నచ్చితే ఫాలో అవ్వండి. దేవుడి రూమ్లో నేను చేసుకునే చిన్న చిన్న టిప్స్ మీతో అయితే షేర్ చే అయితే పూర్తయిపోయిందండి. నేను రోజు కూడా ఈ విధంగానే పూజ చేసుకుంటాను. అందుకే పువ్వులు పెట్టక ముందైతే మీకు డీటెయిల్గా కనిపిస్తుందని చెప్పి ఈ వీడియో అయితే షేర్ చేశాను. ఇవి ఫస్ట్ నేను పెళ్ళై రాగానే వచ్చిన దేవతార్చన అండి. మా ఇంట్లో ఉండేవి ఏం ఉండేవి కావు. ఇది నెక్స్ట్ మేము తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాత ఇవి తీసుకున్నాము. అప్పుడు మాకు దేవుడు రూమ్ ఉండేది కాదు. నేనే ఈ అట్టపెట్టితో ఇవి తయారు చేసుకున్నాను అనమాట. దేవుడు రూమ్ లాగా తయారు చేసుకొని అందులోనైతే చాలా రోజులు దేవతార్చన చేసుకున్నాను. చూశారు కదా, ఈ విధంగా దేవుడి రూమ్ని నేనే అట్టపెట్టితో తయారు చేసుకున్నాను. తర్వాత మేము డబుల్ బెడ్రూమ్లోకి మారాము. ఆ తర్వాత దేవుడి రూమ్ అనమాట. ఇది ఆ ఇంట్లోకి మారిన తర్వాత శ్రావణ మాసంలో పూజ చేసుకున్నాను అనమాట. అప్పుడు ఆ తర్వాత శ్రావణ మాసం అమ్మవారిని తీసుకున్నానని చెప్పాను కదా, అప్పుడు ఈ పీటలు అన్నీ కూడా నేను తీసుకున్నాను. అప్పుడు ఇలా ఉండేదనమాట మా దేవతార్చన. ఇది మా అత్తయ్య గారి ఇంట్లో దేవుడి రూమ్ అండి. మా అత్తయ్య గారు ఉన్నప్పుడు చాలా శ్రద్ధగా పూజ చేసుకునేవారు. చూశారు కదా, ఇవన్నీ కూడా మా అత్తయ్య గారి ఇంటి నుంచి వచ్చినవే. ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది మా ఇంట్లోవేవి మా అత్తయ్య గారి ఇంట్లోవేవి అనేది. టోటల్గా మా అత్తయ్య గారివి మావి అన్నీ కలిసి ఈ విధంగా మా దేవతార్చన మా దేవుడి రూము సెట్ చేసుకున్నాను. ఇదండి మా పూజా రూమ్ టూర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మధుస్ హోమ్ టిప్స్ అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.